నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. గత కొన్ని ఎపిసోడ్స్ లో 5వ నెల ప్రెగ్నెన్సీలో స్త్రీలలో చోటు చేసుకునే మార్పులు, అలాగే కడుపులో పెరిగే శిశువులో ఏ విధమైన గ్రోత్ ఉంటుందో తెలుసుకుంటూ ఉన్నాం. ప్రెగ్నెన్సీలో కొందరిలో బాగా గ్లో వచ్చి అందంగా తయారవుతే మరికొందరిలో స్కిన్ బాగా పాడైపోతుంది. ముఖ్యంగా పిగ్మెంటేషన్ సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక అప్పటికే ఒక చైల్డ్ ఉంటే రెండవ బేబీతో ప్రెగ్నెంట్ అయితే ఓల్డర్ చైల్డ్ ని ఎత్తుకోవచ్చా? క్లాస్ వూంబ్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా? కార్లో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చా? ప్రెగ్నెన్సీలో మెడిటేషన్ చేయటం వల్ల లాభం ఉందా? ఈ అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్. అప్పటికే ఒక బిడ్డకి తల్లైన స్త్రీలు రెండవసారి ప్రెగ్నెంట్ గా ఉంటే పెద్ద పిల్లవాడిని అశ్రద్ధ చేయకుండా ఉండాలని ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. ఇకపై పిల్లలు కూడా అమ్మ వారికి ఎక్కడ అటెన్షన్ పే చేయదు అనే ఉద్దేశంతో పేచీ పెట్టి మొండితనం చేయడం చూస్తాం. ఇలాంటి వాటిలో ఒకటి ఎత్తుకోమని మారం చేయడం. కానీ 5వ నెల గర్భిణి పిల్లల్ని ఎత్తుకోవచ్చా? మీరే చూడండి. అప్పటికే ఒకరో ఇద్దరు పిల్లలు ఉన్న స్త్రీలు రెండవసారి గర్భిణిగా ఉంటే వారి రెస్పాన్సిబిలిటీ డబుల్ అని చెప్పొచ్చు. పై పిల్లలను చూసుకోవడంతో పాటుగా తమ పట్ల తాము శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పై పిల్లలు సంవత్సరం నుంచి 3 ఏళ్ల లోపు వారైతే ఆ తల్లి పని మరింత కష్టం. ఇలాంటి పిల్లలు ఎత్తుకోమని మారం చేయడం సహజం. అటువంటప్పుడు రెండవ ట్రైమిస్టర్లో ఉన్న గర్భిణులపై పిల్లలను ఎత్తుకోవచ్చా లేదా అనే సందేహం వ్యక్తం చేస్తూ ఉండడం కూడా సహజమే. చాలా మంది మదర్స్ అడుగుతూ ఉంటారు నన్ను, పెద్దమ్మాయి ఎత్తుకోమని పేచి పెడుతుందండి, మా ఇంట్లో వాళ్ళు ఎత్తుకోవద్దు అంటున్నారు, ఎత్తుకోమంటారా వద్దా అని. ఇందులో 1-2 విషయాలు మనం గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. సంవత్సరం, 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల పిల్లలు పెద్ద వెయిట్ లేకుండా మీకు చేత అయితే ఎత్తుకోండి. ఎత్తుకున్న మన ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉండి మన మజిల్స్కి అంత స్ట్రెంగ్త్ ఉంటే వీళ్ళని ఎత్తుకుని నడిచినా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఒకవేళ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల డాక్టర్ కట్టడి చేస్తే తప్ప కడుపుతో ఉన్న స్త్రీలు 10 నుంచి 15 కిలోల పిల్లలను ఎత్తుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఒకే ఒక చిక్కల్లా ఏంటంటే ఎక్కువసేపు పిల్లలను ఎత్తుకుని తిప్పడం వల్ల లో బ్యాక్ పెయిన్ పట్టుకుంటుంది. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ట్విన్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే బీపీ ఉంటేనో, లేకపోతే ఫ్లూయిడ్ ఎక్సెస్ ఉన్నప్పుడు, లేకపోతే మాయ కిందికి ఉన్నప్పుడు ఆల్రెడీ 1-2 సార్లు బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే గర్భసంచి మూతికి స్టిచ్ సర్క్లాజ్ అంటాం, సర్క్లాజ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ప్రీటర్మ్ లేబర్, తొందరగా కాంతి నొప్పులు రావడము, థ్రెటెండ్ మిస్క్యారేజ్లు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రెగ్నెన్సీస్లో అంత బరువు ఎత్తడం అంత సేఫ్ కాదు. సో ఇలాంటి వాళ్ళు పెద్ద పిల్లల్ని ఎత్తుకోవడం మానేస్తే బెటరు. మిగతా వాళ్ళు ఏమీ కాంప్లికేషన్ లేని ప్రెగ్నెన్సీస్లో ఎత్తుకోవచ్చు. చేత అయితే వీలైతే అంత బ్యాక్ ఏక్, నడుము నొప్పి లేకపోతే ఎత్తుకోవచ్చు, నడవచ్చు కూడాను. సాధారణంగా 3 ఏళ్ల లోపు పిల్లలు అప్పటిదాకా అమ్మని అంటి పెట్టుకుని తిరిగి సడన్ గా అమ్మ తమను దగ్గరకు తీయడం లేదంటే బెంగ పెట్టుకుంటుంటారు. అందుకే వారికి ఈ ఫీలింగ్ కలగనీయకుండా సాధ్యమైనంత వరకు వారికి అమ్మ ప్రేమ దొరికే విధంగా మరిన్ని జెస్చర్స్ తో కాంపెన్సేట్ చేయడం మంచిది. ద ఓల్డర్ చైల్డ్, ద ఫస్ట్ చైల్డ్, మన అటెన్షన్ వాళ్ళ మించి తొలగినట్టు గమనిస్తారు. సో వాళ్ళు ఎత్తుకోమని ఎక్కువ పేచీ పెడతారు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత. సో తల్లిగా మన బాధ్యత ఏంటంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము. ఈ బేబీ నువ్వు, మీ ఇద్దరు కూడా నా బేబీసే, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అని ఒకటి వాళ్ళకి అవగాహన అయ్యేటట్టు వాళ్ళని ప్రెగ్నెన్సీ ఎగ్జైట్మెంట్లో ఇంక్లూడ్ చేయడము. ఇవి చేస్తే వాళ్ళకి బోల్డ్ అంత అటెన్షన్ ఇవ్వడము. ఇవి చేస్తే కనుక ఎత్తుకోమని తిరగమని పెట్టే పేచీలు తగ్గిపోతాయి. ఒకటి. రెండోది, ఎత్తుకోమండం కంటే కూడా వాళ్ళకి అటెన్షన్ ఇవ్వమని అడగడం. సో కూర్చుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, హగ్ ఇవ్వడం, ఇలాంటివి సరిపోతాయి ఒక్కొక్కసారి ఎత్తుకోలేని పరిస్థితిలో. మూడోది, ఎత్తుకునేటప్పుడు నించుని వంగి లేపితే బ్యాక్ పట్టేసి, బ్యాక్ ఒక్కొక్కసారి విపరీతంగా పట్టేస్తుంది. అలా కంటే కూడా కూర్చుని ఎత్తుకోవడము, లేకపోతే ఎవరన్నా అందించమండం అయితే మోర్ ప్రాక్టికల్ అండ్ ఇట్ ఈస్ అ సేఫర్ ఆప్షన్ అన్నమాట మనకి. క్లాస్ వూంబ్ అనే మాట మన దేశంలో ఇప్పుడిప్పుడే వినిపిస్తుంది. కానీ అమెరికా, ఇతర సంపన్న దేశాల్లో ఇప్పటికీ క్లాస్ వూంబ్ చాలా ప్రాచుర్యం పొందింది.
పేరెంట్స్ కనుక సంగీత విద్వాంసులైతే వారికి పుట్టబోయే శిశువు కూడా ఆ కళ పట్ల గర్భస్థ శిశువుగానే మక్కువ పెంచుకోవాలని మ్యూజిక్ కాన్సర్ట్స్ కి తీసుకువెళ్లడం క్లాస్ రూమ్ కి ఒక ఉదాహరణ. ఇంతకీ ఈ క్లాస్ రూమ్ అనే మాట ఎంతవరకు నిజం మీరే చూడండి. సంగీతం పట్ల అభిమానం ఉండి సంగీత జ్ఞానం కూడా ఉన్న కపుల్స్ కి పుట్టే పిల్లలు ఎంతో కొంత ఆ స్కిల్స్ ని కలిగి ఉండడం చూస్తాం. కేవలం కళాకారులే కాదు, మామూలు వారు కూడా తమకి పుట్టే పిల్లలు ఏదో ఒక కళలో ప్రావీణ్యం పొందాలని కోరుకోవడం సహజమే. ఈ దిశగా తమ మొదటి ప్రయత్నంగా తమకి కలగబోయే బిడ్డలు భూమి మీద పడకుండానే వారికి కళల పట్ల ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేయొచ్చా అంటే కొంతవరకు చేయొచ్చు అనే చెప్పాలి. మహాభారతంలో వింటాం కదా, అభిమన్యు చక్రవ్యూహం లోపల ఎలా దూరి బయట రాలేదు. దట్ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ద బేబీస్ కెన్ హియర్. మదర్ వూమ్ లోపలనే బేబీస్కి వినడం, అవి అర్థం అవ్వడం అనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. 5వ నెలలో గర్భస్థ శిశువు ఇంద్రియాలు పనిచేయనారంభిస్తాయి. అందులో ముఖ్యమైనది వినికిడి శక్తి. అందుకే సంగీత ప్రియులైన పేరెంట్స్ కనుక మ్యూజిక్ కాన్సర్ట్స్ కి వెళితే బొజ్జలో ఉన్న బేబీ కూడా ఆ సంగీతాన్ని విని చక్కగా ఆస్వాదిస్తుంది. గర్భం దాల్చిన స్త్రీలు చక్కటి సంగీతాన్ని వినడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయాన్ని గడపడం వల్ల కడుపులో శిశువుపై పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకే ఇంట్లో పెద్దవాళ్లు గర్భిణులను ఆధ్యాత్మిక పుస్తకాలు చదవమని, మంచి సంగీతం వినమని చెప్తూ ఉంటారు. మామూలుగా ఫీటసెస్ అంటే ఇంట్రాయూట్రైన్లో బేబీస్ బై 20 weeks హియరింగ్ అనేది వాళ్ళకి డెవలప్ అయిపోతుంది. దో ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ మెచ్యూర్. సో 20 weeks నుంచి లోపల ఉన్న బేబీస్ దే కెన్ హియర్ ద మదర్స్ వాయిస్, దే కెన్ హియర్ ద బ్రదర్స్ వాయిస్. పాటలు అప్రిషియేట్ చేస్తారు. ఇది ఎలా తెలుస్తుందంటే మంచి మ్యూజిక్ ఇయర్ ఫోన్స్ మదర్ అబ్డామెన్ మీద పెడితే బేబీ హార్ట్ బీట్ పెరుగుతుంది, ఆర్ బేబీస్ మూమెంట్స్ కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే బేబీ రెస్పాన్స్ టు ద మ్యూజిక్ ఆర్ బేబీ రెస్పాన్స్ టు వర్బల్ స్టిమ్యులస్ అనమాట. బేబీ ఈవెన్ రెస్పాన్స్ టు మదర్స్ టచ్. సో ఇఫ్ యూ అంటే తల్లి బేబీస్ చాలాసేపు కదలలేదు అనుకోండి, పొట్ట మీద కొంచెం స్టిమ్యులేట్ చేస్తే ఆర్ హాట్ టీ అవి తాగితే వెంటనే బేబీ మూమెంట్స్ కూడా తెలుస్తుంది. అలాగని మరీ అదే పనిగా బేబీ పుట్టక ముందే వారికి బోలెడంత నేర్పించేయాలని కూడా అనుకోకూడదు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా లిమిట్ చేయాలి. సాధారణంగా ప్రెగ్నెన్సీ నెల నెలా గడుస్తున్న కొద్దీ ఇంటు పట్టునే ఉంటారు చాలా మంది గర్భిణీలు. అంతేకాదు ఈజీగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు. కాబట్టి బయట తిరగడం తగ్గించేస్తారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ట్రావెల్ చేయాలంటే 5వ నెలలో ట్రావెల్ చేయొచ్చా? కాస్త రిలాక్స్ కావడం కోసం వెకేషన్ కి వెళ్ళొచ్చా? మీరే చూడండి. ప్రెగ్నెన్సీ 9 నెలల పాటు ఇంటి పట్టునే ఉండాల్సిన అవసరం లేనే లేదు. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో అతి సాధారణంగానే ఉండొచ్చు. ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉండదు. ఇక 2వ ట్రైమిస్టర్ వచ్చేసరికి కొంత భారంగా ఉండొచ్చు. అలాగని అందరికీ అలా ఉండదు. అందుకే ముఖ్యంగా 5వ నెలలో ప్రయాణాలు చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు కొందరు గర్భిణులు. ఈ గర్భవతులు ప్రయాణం చేయొచ్చా చేయకూడదా, ముఖ్యంగా ఈ రెండో త్రైమాసికంలో అంటే ఒక ఖచ్చితమైన రూలు చేయొచ్చు ఖచ్చితంగా, లేదా ఖచ్చితంగా చేయకూడదని అటువంటి రూల్స్ అయితే ఏమీ లేవు. మామూలుగా చిన్నపాటి ప్రయాణం, తేలికపాటి ప్రయాణం, ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి, ఎటువంటి గర్భిణీలో ఎటువంటి సమస్య లేని అమ్మాయి, లోపల శిశువు చక్కగా పెరుగుతున్న అమ్మాయి, మాయ అదంతా కరెక్ట్ పొజిషన్లో ఉన్న అమ్మాయి, అటువంటి అమ్మాయిలు ప్రయాణం చేయొచ్చు. అంటే ప్రయాణం అంటే ఎప్పుడైనా కూడా ప్రయాణం ఎంత దూరం, ఏ రకంగా, ఎటువంటి రోడ్డు మీద, ఏ పరిస్థితుల్లో, వీటన్నిటి బట్టి ఉంటుంది. ఎందుకంటే చాలా విపరీతమైన గండ్లు పడిపోయి రోడ్డు మనకి ఇప్పుడు కురుస్తున్నట్టు విపరీతంగా వానలు కురుస్తూ రోడ్లు సరిగ్గా లేక బ్రిడ్జిలు కూలిపోతూ, లేకపోతే గోడల మీద ఈ పోస్టర్లు కూలిపోతూ, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా ప్రయాణం ప్రమాదమే, గర్భవతులకు ఇంకా ప్రమాదం. మరి ఎక్కువ గతుకులున్న రోడ్లు, ఆటోలు, కుదుపులు ఇటువంటివి కూడా ప్రమాదమే. 2వ ట్రైమిస్టర్లో అంతవరకు ఉన్న వామిటింగ్స్, వికారం తగ్గి కాస్త ఉల్లాసంగా ఉంటుంది. ఇక ఒక్కసారి బేబీ పుట్టాక కనీసం 6 నెలల పాటు ఇల్లు కదిలే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే గర్భిణులకి 2వ ట్రైమిస్టర్ ముఖ్యంగా 5వ నెల ట్రావెల్ కి బెస్ట్ పీరియడ్ అని చెప్పాలి. ఇది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయినా దగ్గరైనా సరే హాయిగా వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు 5వ నెల చక్కటి సమయం.
నా ఉద్దేశంలో సెకండ్ ట్రైమెస్టర్ చాలా కంఫర్టబుల్ టైము. మీకున్న ఇంట్రెస్ట్లు కానీ ఎక్కడికన్నా హాలిడేకి వెళ్ళాలంటే కూడా కానీ ఇది ఐడియల్ టైము. మీరు బ్రేక్ తీసుకుని హాలిడేకి వెళ్ళడానికి. ఏమన్నా మిగులు తగులు పనులు ఏమన్నా మిగిలిపోతే ఇవి ఫినిష్ చేసుకోవడము, ఇల్లు చక్కబెట్టుకోవడము, బేబీకి ప్లాన్ చేసుకోవడము, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడము, ఇవన్నీ కూడా మైండ్ కొంచెం కామ్గా ఉంటుంది ఈ టైంలో. సో బోల్డ్ అంత టైం కూడా ఉంటుంది, అంత అలసట కూడా ఉండదు. కాబట్టి ఈ 5th మంత్లో ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం నాకు ఎంతో యూస్ఫుల్ టైం అనిపిస్తుంది అన్నమాట. కొందరు అత్యవసర పనుల మీద సమయాభావం వల్లనో తప్పనిసరిగా ఫ్లైట్లో ట్రావెల్ చేయాల్సి వస్తే అది చేయడం మంచిదేనా అని అడుగుతూ ఉంటారు. గర్భిణులు ఫ్లైట్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. విమాన ప్రయాణం చేయదలుచుకుంటే ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుని ప్రయాణానికి అన్ని రకాలుగా మీరు ఫిట్గా ఉన్నారని తెలుసుకోవాలి. మరి మామూలు వాళ్ళైనా సరే చాలా దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఒక్క ప్రయాణం యొక్క అలసట ఒక్కటే కాకుండా ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు అమెరికా ప్రయాణం చేయాలని అనుకుందాం. ఇప్పుడు ఆ విమానంలో ఏదైతే గాలి ఉందో అదే గాలి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు విమానంలో ప్రయాణికులకు ఎవరికైనా ఫ్లూ లాంటి స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధి కనుకుంటే అవి చాలా త్వరగా ఈజీగా వ్యాపించవచ్చు. గర్భవతులకు కనుక ఫ్లూ వంటి జబ్బు, స్వైన్ ఫ్లూ వంటిది వచ్చిందంటే అది ఆమెకి బిడ్డకి అది చాలా హాని కలుగు చేస్తుంది. అదే రకంగా ఆహారం విషయం, 24 గంటలు ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట బయట ఆహారం తినక తప్పదు. దాని ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు, మిగతా ప్యాసింజర్స్ నుంచి అంటుకోగలిగే ఇన్ఫెక్షన్లు, మరి చాలాసేపు కదలకుండా కూర్చోవటం వలన కాళ్ళల్లో గర్భవతుల్లో నెత్తురు గడ్డగట్టే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎంత ముఖ్యం ప్రయాణం, తప్పనిసరిగా చేయాల్సి వస్తే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా ముందుగా డాక్టర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ట్రావెల్ ఏ విధంగా చేసినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే, బయట ప్రదేశాలకి వెళ్లినప్పుడు ఆహార పదార్థాలు, తాగే నీరు విషయంలో జాగ్రత్త వహించాలి. మీ ట్రిప్ మీకు విశ్రాంతినిచ్చేదిలా ఉండాలి. ఎక్కడికి వెళ్లినా సరే తిరుగుతూ ఉంటే పర్వాలేదు, కానీ ఒకే దగ్గర ఎక్కువసేపు నిల్చోవడం మంచిది కాదు. పబ్లిక్ ప్లేసెస్లో వాష్రూమ్స్ వాడేటప్పుడు అవి శుభ్రంగా ఉన్నాయా లేదా 1కి 2 సార్లు చెక్ చేయండి. రోజంతా తిరుగుతూ ఉంటే మీతో పాటు హెల్దీ ఆహారాలను తీసుకెళ్లడం మంచిది. వేసుకోవాల్సిన విటమిన్ టాబ్లెట్స్ లేదా వైద్య సలహా మేరకు వేసుకుంటున్న మెడిసిన్స్ మీతో కూడా ఉంచుకోండి. ప్రయాణం చేసే వాహనంలో కూడా బ్యాక్ సపోర్ట్ చేసేట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఇక ట్రావెల్ బ్యాగ్స్ అలాగే సూట్ కేసెస్ ముఖ్యంగా బాగా బరువుగా ఉన్నవి గర్భిణులు ఎత్తకుండా ఉంటే మంచిది. ప్రెగ్నెన్సీలో ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో ట్రావెల్ చేయడంపై కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయి ఉంటే ట్రావెలింగ్ చేయకుండా ఉండటమే మంచిది. కొన్ని పరిస్థితుల్లో అసలు ప్రయాణం కొంచెం ఎక్కువ ప్రమాదం. ఈ పరిస్థితులు ఏమిటి అంటే, ఈ అమ్మాయికి ఇంతకుముందు చాలాసార్లు మిస్క్యారేజ్ అంటే అబార్షన్లు అయి ఉండటం, లేదా ఇంతకుముందు నెలలు నిండకుండా కాన్పులు జరిగి ఉండటం, ఇప్పుడు కూడా అమ్మాయికి ఆమె జనరల్ హెల్త్ పరంగా కానీ అంటే బీపీ, షుగరు, ఇంకా ఇటువంటి గుండె జబ్బులు లేదా ఊపిరితిత్తుల జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఇటువంటి వ్యాధులు ఉండటం కానీ, లేదా ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు, ఉమ్మ నీరు తక్కువ ఉండటం లేదా మరీ ఎక్కువ ఉండటం, లేదా లోపల కవల పిల్లలు ఉండి బాగా మామూలుగానే కవల పిల్లలు ఉంటే నెలలు నిండకుండా కావటానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి. మరి ప్రయాణం చేస్తే ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి. మరి మాయ కిందకి ఏర్పడటం, మామూలు పొజిషన్లో కాకుండా ప్లెసెంటా ప్రీవి అంటారు. ఇటువంటప్పుడు ఎక్కువ ప్రయాణం చేస్తే ఎక్కువ స్ట్రెస్ అయితే బ్లీడింగ్ కావచ్చు. సో ఇటువంటి సమస్యలు ఉన్న అమ్మాయిలు మాత్రం ప్రయాణం వీలైనంత వరకు చేయకుండా ఉండటం మంచిది. 5వ నెల ప్రెగ్నెన్సీలో కార్లో ట్రావెల్ చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకుని బక్కులు చేయటం మంచిదేనా? దీనివల్ల కడుపులో బిడ్డకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు కదా అని అడుగుతున్నారు ఒక సోదరి. ఇందుకు సమాధానమేంటో చూద్దామా? Second trimester, that is from the 4th month to the 7th month, is the golden period of pregnancy. ఈ టైంలో మామూలుగా ఏ ప్రాబ్లమ్స్ ఉండదు unless it is a high risk pregnancy. As far as traveling is concerned, it is very safe to travel by road, air, bus, anything, train. So by road travel చేసినప్పుడు ఒక 2-3 ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రిఫరబ్లీ గో ఆన్ అ 4-wheeler. కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ వేసుకోవడం. షోల్డర్ బెల్ట్ షుడ్ బి బిట్వీన్ ద బ్రెస్ట్ అండ్ ద అబ్డామినల్ బెల్ట్, పొట్ట కిందికి, నాట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద అబ్డామిన్, పొట్ట కిందికి ఉండేటట్టు ఉండాలి. అండ్ బంపీ రోడ్స్లో చాలా స్లోగా వెళ్ళమని చెప్పాలి. జీవన
వావ్, మీ స్కిన్ ఎంత బాగా గ్లో అవుతుందో అనే కాంప్లిమెంట్ ని సాధారణంగా ప్రెగ్నెంట్ విమెన్ కొందరు కొట్టేస్తూ ఉంటారు. సాధారణంగా ప్రెగ్నెన్సీలో తీసుకునే అదనపు కేర్ వల్ల ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ కొందరిలో స్కిన్ బాగా పాడైపోవడం కూడా చూస్తాం. పిగ్మెంటేషన్ ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు, ఎగ్జిమా లాంటి కండిషన్ కూడా ప్రెగ్నెన్సీలో ఇబ్బంది పెట్టొచ్చు. స్కిన్ చేంజెస్ ప్రెగ్నెన్సీలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ప్రెగ్నెన్సీలో ఎన్నో మార్పులు గర్భిణీ శరీరంలో చోటు చేసుకుంటాయి. శిశువు 9 నెలల పాటు ఒక రూపు సంతరించుకోవడంలో భాగంగా ఆమె శరీర భాగాలన్నింటిలో కూడా పలు రకాల మార్పులు చోటు చేసుకోవడం చూడొచ్చు. ముఖ్యంగా చర్మం విషయానికి వస్తే కొందరు నెల తప్పగానే ఎంతో మెరిసిపోతూ ఉంటారు. అబ్బా, ఎంత రంగు వచ్చారో వీరు అనిపిస్తుంది కూడా. సో స్కిన్ అండ్ ప్రెగ్నెన్సీలో స్కిన్ ఏమవుతుంది, కొంతమంది గ్లో అవుతారు, కొంతమంది వచ్చి కంటిన్యూస్గా కంప్లైంట్ చేస్తారు. సో స్కిన్ అటు గ్లోయింగ్ వైపు వెళ్ళొచ్చు, ఇటు ప్రాబ్లం వైపు వెళ్ళొచ్చు. కొంతమందికి స్కిన్ బాగా చక్కగా రంగు వచ్చి బాగా స్కిన్ గ్లో అయ్యి మిస్మిస్లాడుతూ కంప్లీట్గా ఫుల్గా మేకప్ వేసిన హీరోయిన్ లాగా అయిపోతారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కరీనా కపూర్ ఇస్ ప్రెగ్నెంట్ అండ్ అసలు అన్ని పిక్చర్స్లో మరి అది మేకప్ మహత్యమో మరి అమ్మాయి షీఈస్ ద లక్కీ వన్ తెలియదు మనకి, విపరీతంగా గ్లో అవుతుంది. షీ లుక్స్ అమేజింగ్. అదే కాదు, మనకి అంతకుముందు డైట్ ఫ్యాట్స్ అవి ఫాలో అవుతున్న వాళ్ళు కొంచెం ప్రెగ్నెన్సీలో రెస్పాన్సిబుల్గా హెల్దీ ఫుడ్ తినడము, ఆకుకూరలు తినడము, కూరగాయలు తినడము, ఫ్రూట్స్ తినడము, మనం ఇచ్చే ప్రెగ్నెన్సీలో వైటమిన్ సప్లిమెంట్స్ ఉండడము, దాంతో ఈ కొద్దిగా ఉన్న వైటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ అవ్వడము, వీటి మూలాన్ని కూడా స్కిన్నే కాదు జుట్టు కూడా చాలా ఫాస్ట్గా పెరిగి చాలా ఒత్తుగా వచ్చి చక్కగా తయారవుతుంది. ఇక కొందరిలో అప్పటిదాకా ఉన్న చక్కటి స్కిన్ టోన్ పోయి నిర్జీవ్యంగా పొడిబారినట్టు తయారవడం కూడా చూస్తాం. ఇక ముఖంపై మెడ బాహుమూలాల్లో నలుపు రావడం కూడా చూడొచ్చు. దీనినే ప్రెగ్నెన్సీకి సంబంధించిన పిగ్మెంటేషన్ గా చెప్పుకోవచ్చు. కొంతమందికి పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. ముక్కు మీద, చీక్స్ మీద మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు, ఆర్ మెలాస్మా, మా టర్మ్స్లో మెలాస్మా అంటారు. మెడంతా కూడా బాగా నల్లగా అట్టలాగా స్కిన్ లావ్ అయిపోయి బాగా నల్లగా కూడా అయిపోతుంది. పొట్టు మీద నిలువుగా మార్క్ ఉంటుంది, దాన్ని లీనియా నైగ్రా అంటారు, అది కూడా చాలా డార్క్ అయిపోతుంది. సో ఇవన్నీ మూతి చుట్టూతా, కళ్ళ చుట్టూతా కూడా, ఇక్కడ చెంపల మీద ఇక్కడంతా కూడా బాగా పిగ్మెంటేషన్ వస్తుంది. సో ఇది మెలాస్మా చాలా మందికి డెలివరీ తర్వాత తగ్గుతుంది, కొంతమందికి సాడ్లీ పర్మనెంట్గా ఉండిపోతుంది, తగ్గదు అసలు. ఇంక ఇలాంటివి మనం కాస్మెటిక్గా లేజర్లతో కానీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి కానీ డెలివరీ అయిపోయి లాక్టేషన్ అంతా అయిపోయిన తర్వాత వీటిని మనం ట్రీట్ చేసుకోవాలి. కొంతమందికి స్కిన్ మీద ఉన్న పింపుల్స్ అవి కూడా విపరీతంగా ఎక్కువైపోతాయి. ఉత్త మొహం మీదే కాదు, చేతులు పైన, చేతులు వెనకంతా కూడా చాలా పింపుల్స్ వచ్చి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఈ విధంగా ఈ గ్లాండ్స్ అన్నిటినీ స్టిమ్యులేట్ చేసి ఈ విధంగా ఎఫెక్ట్ వచ్చేటట్టు చూస్తూ ఉంటాయన్నమాట. హెల్దీగా కనుక ప్రెగ్నెన్సీలో బరువు పెరిగితే చర్మం ఎక్కువగా పాడవకుండా ఉంటుంది. అంతేకాదు, న్యాచురల్ గా దొరికే పోషకాహారాన్ని తింటూ కావలసిన మోతాదులో మంచినీటిని తాగడం ద్వారా చర్మం తేమ కోల్పోకుండా చర్మం నిగారింపును కాపాడుకోవచ్చు. సహజంగా దొరికే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, అలాగే అలోవెరా లాంటి పదార్థాలను స్కిన్ కి సహజమైన మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక 2వ ట్రైమిస్టర్లో మెడిటేషన్ అలాగే యోగా చేయడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ 9 నెలల ప్రయాణం హాయిగా సాగుతుంది. రోజు మనసుని ప్రశాంతంగా ఉంచేందుకు మెడిటేషన్ చేయడం వల్ల శ్వాసక్రియ, రక్త సరఫరా సరిగ్గా జరగడమే కాదు, మనశ్శాంతి లభిస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ లేనిదే ప్రెగ్నెన్సీ ఉందా చెప్పండి? ఎంత కాదన్నా అసలు వాటిని అవాయిడ్ చేయడం కుదరని పని. కానీ కొంతవరకు వాటిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అదెలా? ప్రెగ్నెన్సీ హెల్త్ టిప్ లో చూద్దాం. So people ask me a lot of times then whether stretch marks can be preventable. So answer is no. Stretch marks అనేది ఈవెన్చువల్ గా అందరికీ 90% ద పీపుల్ లో స్ట్రెచ్ మార్క్స్ అనేది రావడం చాలా కామన్ ప్రాబ్లం. బట్ దీన్ని ప్రివెంట్ చేయాలంటే, దీన్ని తగ్గించడానికి కానీ వచ్చిన తర్వాత దాన్ని కేర్ తీసుకోవడం కానీ మనకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్. కామనెస్ట్ ఏంటంటే మనం అట్లీస్ట్ మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం వీటిని కొంత తగ్గించుకోవడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1 ఇస్ హైడ్రేషన్. అంటే పీపుల్ టేక్ లాట్ ఆఫ్ వాటర్. హైడ్రేషన్ వల్ల కూడా కొంతవరకు స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవచ్చు. హైడ్రేషన్ తక్కువ ఉన్న వాళ్ళలో స్ట్రెచ్ మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెంబర్ 2 మసాజ్.
థర్డ్ మంత్ నుంచి అంటే ఫిఫ్త్ మంత్ నుంచి కూడా కంటిన్యూస్గా వాళ్ళకి మసాజ్ అలవాటు చేయాలి. ఏదైతే స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఈవెన్గా స్కిన్ ఈవెన్గా మోస్ట్ కామన్గా డ్రై అయిపోతూ ఉంటుంది. సో డ్రైనెస్ తగ్గించుకోవడానికి మనకు వీ యూజ్ మసాజ్ క్రీమ్స్. మసాజ్ వాడడానికి జనరల్గా ఏమేమి వాడవచ్చు అంటే, ఒకటి అలోవెరా జెల్స్ వాడచ్చు అవైలబిలిటీని బట్టి. నెక్స్ట్ అదర్వైజ్ ఆలివ్ ఆయిల్ కానీ, తర్వాత అవకాడో ఆయిల్ అని ఉంటుంది, లేదంటే కోకో బటర్ క్రీమ్స్, షియా బటర్ క్రీమ్స్. దీస్ ఆర్ ద కామనెస్ట్ థింగ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రెచ్ మార్క్స్. ఈ రోజు జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. ప్రెగ్నెన్సీ 5వ నెలలో పై పిల్లలను ఎత్తుకోవచ్చా అనే సందేహానికి సమాధానం, 3 ఏళ్లలోపు నార్మల్ వెయిట్ ఉండే బేబీస్ ని తల్లి క్యారీ చేయడంలో తప్పు లేదు. కానీ అప్పటికే బ్యాక్ పెయిన్ గా ఉన్న గర్భిణీలు ఎక్కువగా బేబీని క్యారీ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎత్తుకునే బదులుగా వారికి తల్లి టచ్ తగిలేలా హక్ చేయడం, కూర్చొని దగ్గరికి తీసుకోవడం లాంటివి చేయొచ్చు. అమాంతంగా ఒక్కసారిగా పిల్లలను ఎత్తుకోకూడదు. పుట్టబోయే బేబీకి ముందుగానే సంగీత సాహిత్యం పట్ల మక్కువని పెంచే విధంగా వారిని మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్లవచ్చా అని కొందరు అడుగుతూ ఉంటారు. 5వ నెల బేబీలో ఇంద్రియాలన్నీ కూడా నెమ్మదిగా పనిచేయనారంభిస్తాయి. అందులో ఒకటి హియరింగ్ అంటే వినికిడి. అందుకే బేబీని మ్యూజిక్ తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. అందుకే చక్కటి మ్యూజిక్ ని బేబీకి వినిపించడంలో తప్పు లేదు. కానీ ఏది కూడా అతిగా చేయకూడదు. అది బేబీ ఎదుగుదలకి నష్టం కలిగించవచ్చు. ప్రెగ్నెన్సీ 5వ నెలలో ప్రయాణం చేయొచ్చా అంటే హ్యాపీగా చేయొచ్చు అనే చెప్పాలి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇక ప్రయాణం చేయకూడదు అనేవారు ప్రయాణం ఆపుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీలో స్కిన్ చేంజెస్ ఎన్నో చూస్తూ ఉంటాం. అందులో ఒకటి పిగ్మెంటేషన్. మెడ, ముఖం, బాహుమూలాలు ఇవన్నీ నలుపు బారుతూ ఉంటాయి. సాధారణంగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అవి తగ్గుముఖం పడతాయి. కేవలం సరి అయిన కేర్ తీసుకోవడం ద్వారా, ఆందోళన చెందకుండా ఉండడం ద్వారా ప్రెగ్నెన్సీలో స్కిన్ ని కాపాడుకోవచ్చు. కేవలం ప్రెగ్నెన్సీ పట్ల సరైన అవగాహనతోనే హ్యాపీ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ సాధ్యం. మీకు చక్కటి అవగాహన కల్పించడమే మా ఈ ప్రయత్నం. ప్రెగ్నెన్సీ సంబంధ మరో అంశంతో మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.